ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్కి సంబంధించిన మేజర్ హైలైట్స్ గురించి మూడే లైన్స్లో చెప్పాలంటే, భారతదేశం మొట్టమొదటిసారిగా యునెస్కోకి సంబంధించిన ఒక సమావేశానికి ఢిల్లీలో ఆతిథ్యం ఇచ్చింది. మన దీపావళి పండగకి యునెస్కో గుర్తింపు లభించింది. వీటితో పాటు యునెస్కోకి నూతన అధ్యక్షుడు కూడా రీసెంట్గానే అపాయింట్ అయ్యారు. దీని మీద కూడా మనకి క్వశ్చన్ పడవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే అసలు యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి యొక్క విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ. సో పేరుని బట్టి ఈ సంస్థ యొక్క ఆరిజిన్స్ ఏంటో, ఇది ఏ రంగాలకి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేస్తుంది అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ. అసలు ఈ ఐక్యరాజ్య సమితి మెయిన్ టార్గెట్ ఏంటి? టు మెయింటైన్ గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ టు డెవలప్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ నేషన్స్. అంటే ప్రపంచ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలని పెంపొందించి శాంతి భద్రతల్ని పరిరక్షించడం. ఇక్కడ మన యునెస్కో మెయిన్ టార్గెట్ కూడా ఇదే. కాకపోతే ఇది ఈ టార్గెట్ని ఎలా అచీవ్ చేయడానికి ట్రై చేస్తుందంటే అంతర్జాతీయ సహకారంతో మనం పైన చెప్పుకున్న విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కోసం పాటుపడటం ద్వారా. దీన్ని 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రధాన కార్యాలయం పారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ప్రస్తుతం దీని అధ్యక్షుడు ఎవరంటే ఖాలిద్ ఎల్ ఎనానీ. ఈయన ఈజిప్ట్కి చెందిన వ్యక్తి. ఒక 4 వీక్స్ బ్యాక్ అంటే 15 నవంబర్ 2025 ఈయన యునెస్కోకి 11వ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఈ యునెస్కోలో మన భారత్తో సహా 194 సభ్య దేశాలు ఉన్నాయి. 12 అనుబంధ సభ్య దేశాలు ఉన్నాయి. ఈ అనుబంధ సభ్య దేశాలు లేదా అసోసియేట్ మెంబర్స్ అంటే ఏంటంటే ఫుల్ టైం మెంబర్స్ కంటే ఒక స్టెప్ కింద ఉంటారన్నమాట వీళ్ళు. వాళ్ళకంటే కొన్ని అధికారాలు కూడా తక్కువ ఉంటాయి. నెక్స్ట్, ఈ యునెస్కో అనేది ఎడ్యుకేషన్, నేచురల్ సైన్సెస్, సోషల్ అండ్ హ్యూమన్ సైన్సెస్, కల్చర్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ లాంటి 5 కీలకమైన విభాగాలు యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇవి యునెస్కోకి సంబంధించిన బేసిక్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేద్దాం. ఈ యునెస్కోకి సంబంధించిన 20th ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కమిటీ సెషన్ని మన భారత్లోని రెడ్ ఫోర్ట్లో ఇండియా మొట్టమొదటిసారిగా హోస్ట్ చేయడం జరిగింది. తెలుగులో దీన్ని యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ కమిటీ సమావేశం అని పిలుస్తున్నారు. సో రేపు ఎగ్జామ్లో ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ సమావేశం న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్లో 5th నుంచి 13th డిసెంబర్ 2025 వరకు జరుగుతుంది. ఈ సమావేశంలో యునెస్కో గుర్తింపు కోసం భారత్తో పాటు 79 దేశాల నుంచి 67 నామినేషన్స్ వచ్చాయి. మన భారత్ ఏం చేసిందంటే మనకున్న అతిపెద్ద పండుగల్లో ఒకటైన దీపావళి పండుగని యునెస్కో గుర్తింపు కోసం నామినేట్ చేసింది. ఈ నామినేషన్ని యునెస్కో కమిటీ అప్రూవ్ చేసింది. సో దీపావళికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. దీపావళికి ఏ విభాగంలో లేదా జాబితాలో ఈ గుర్తింపు లభించింది అని అడగొచ్చు. ఈ సమావేశం యొక్క నేమ్ ఒకసారి చూడండి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, ICH. సో ఈ విభాగంలో లేదా జాబితాలో మన దీపావళికి యునెస్కో గుర్తింపు లభించిందని చెప్పొచ్చు. అసలు ఏంటి ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే? ఈ యునెస్కో రికగ్నేషన్ అనేది ఒక గ్లోబల్ అక్నాలజ్మెంట్ అనమాట. ఇది ముఖ్యంగా 2 టైప్స్లో ఇవ్వడం జరుగుతుంది, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. మనం ఇండియన్ ఎకానమీలో చూస్తాం ఈ వర్డ్స్, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి. సో వీటిలో టాంజిబుల్ అసెట్స్ అంటే ఏం చెప్తాం? ఫిజికల్ ఐటమ్స్, యూ కెన్ టచ్ అండ్ సీ, ఒక కారు, కంప్యూటర్ ఇలాంటివి అనమాట. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే నాన్ ఫిజికల్ ఐటమ్స్ అని చెప్పొచ్చు. ద గూడ్స్ విచ్ యూ కెనాట్ టచ్ అండ్ సీ, లైక్ ఒక బ్రాండ్ నేమ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, పేటెంట్ రైట్స్ కానీ. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎకానమీలో ఇంటాంజిబుల్ అసెట్స్ కింద వస్తాయి. సేమ్ లాజిక్ మనం ఇక్కడ యునెస్కోకి అప్లై చేసామనుకోండి, టచ్ చేయగలిగేవి లేదా చూడగలిగేవి లైక్ టెంపుల్స్, ప్లేసెస్ ఇలాంటివన్నీ కూడా టాంజిబుల్ హెరిటేజ్ లిస్టులోకి వస్తాయి. వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. వీటిలో మళ్ళీ కల్చరల్ అండ్ న్యాచురల్ ఉంటాయి, అంటే మానవ నిర్మితాలు, సహజసిద్ధంగా ఏర్పడినవి ఇలాంటివి అనమాట. వీటిలో మళ్ళీ 10 సబ్ కేటగిరీస్ ఉంటాయి. అవన్నీ ప్రజెంట్ మనకు అవసరం లేదు, జస్ట్ మేజర్ టైటిల్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇక్కడ గ్రేట్ బ్యారియర్ రీఫ్ లాగా సహజసిద్ధంగా ఏర్పడినవి, పిరమిడ్స్, రామప్ప టెంపుల్ లాంటి మానవ నిర్మితాలు ఇవన్నీ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కేటగిరీ కింద యునెస్కో రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఇంటాంజిబుల్ అసెట్స్. అంటే అవి ఉంటాయి కానీ మనం వాటిని చూడలేం లేదా టచ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతాలో చేసే దుర్గా పూజ ఉంది, కుంభమేళా ఉంది, యోగా ఉంది, నెక్స్ట్ గుజరాత్ ఫోక్ డ్యాన్స్ గర్బా ఉంది. ఈ కళలన్నింటినీ పర్ఫామ్ చేసే పర్సన్స్ని చూపించగలం లేదా టచ్ చేయగలం, లేదా ఆ కళా రూపాలని టచ్ చేయగలం. కానీ ఆ కళల్ని మనం డైరెక్ట్గా టచ్ చేయలేం. సో ఇలా టచ్ చేయడం వీలు పడిన కళలకి, ఆచార వ్యవహారాలకి ఈ సెకండ్ కేటగిరీ కింద రికగ్నైజేషన్ ఇస్తారనమాట. ఏంటా కేటగిరీ? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. సో ఫతేపూర్ సిక్రీ, ఎలిఫెంటా కేవ్స్, కుతుబ్ మినార్ లాంటివి ఏ కేటగిరీలో యునెస్కో రికగ్నైజ్ చేస్తుందంటే ఏం చెప్తాం? వరల్డ్ హెరిటేజ్ సైట్ లేదా ఫస్ట్ కేటగిరీ కింద. యోగా, కుంభమేళా, దీపావళి లాంటి వాటిని ఏ కేటగిరీలో యునెస్కో రికగ్నైజ్ చేస్తుందంటే సెకండ్ కేటగిరీ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చానంటే
ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించిన 20వ యునెస్కో సెషన్ని మొట్టమొదటిసారిగా 5th to 13th డిసెంబర్ 2025 భారత్లో నిర్వహించారని చెప్తున్నాం. క్లియర్. అదే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం ఇటీవల భారత్లో ఎప్పుడు జరిగింది అని అడిగాడు అనుకోండి. డైరెక్ట్ క్వశ్చన్. ఇది 2025 కాదు, 2024లో జరిగింది. జూలై 2024లో 46th మీటింగ్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ న్యూఢిల్లీలోని ఎర్రకోట కాదు, భారత్ మంటపంలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే జూలై 21 నుంచి జూలై 31 వరకు జరిగింది 2024. సో క్లియర్గా అర్థమైంది కదా. యునెస్కో వారసత్వ కమిటీ సమావేశం 2024 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. యునెస్కో అమూర్త వారసత్వ కమిటీ సమావేశం 2025 న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి.